ఓకే సార్, ఓకే, యా వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. బహుశా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు లేనట్టున్నారు, మరి వారు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు, మరి వారు ఎందుకు వెళ్ళిపోయారు, టెక్నికల్ ఇష్యూనా ఏంటి అనేది. మరి వారు వస్తే ఈ నిజాలు అబద్ధాల గురించి ఆయనతోటి మనం చర్చిద్దాం. ఎస్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇందాక మీరు ఎంవివి సత్యనారాయణ గారు పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించిన డాక్యుమెంట్ చూపిస్తే వెంకటేశ్వర రెడ్డి గారు అదేమంతా గూగుల్లో చూస్తే దొరికిందని చెప్పేసి ఆయన చెప్పారు అనేసి అన్నారు. సరే, పార్లమెంట్లో మాట్లాడి సంసద్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానాలు కూడా మరి దాన్ని కూడా ఆ విధంగా మాట్లాడితే ఎవరేం చేయలేరు. సరే, దీన్ని పక్కన పెడితే ఇందాక మీరు ప్రిన్సిపల్ అప్రూవల్ గురించి మాట్లాడారు కదా, ఒరిజినల్ డాక్యుమెంట్ చూద్దాం ఇప్పుడు. సరే, అదేదో పార్లమెంట్లో మాట్లాడారు కాబట్టి పాపం వాళ్ళు అంగీకరించట్లేదు, ఒరిజినల్ డాక్యుమెంట్ చూద్దాం. ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించండి. ఇది ప్రిన్సిపల్ అప్రూవల్ సార్. ఎప్పుడు ఇచ్చారు ఇది? మీరు ఇందాక చెప్పినట్టు 7/10/2016లో వచ్చినటువంటి ప్రిన్సిపల్ అప్రూవల్. ఎవరికి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఇచ్చినటువంటిది. వెంకటరమణ హెగ్డే అని ఆయన డైరెక్టర్. సో ఆయన ఇచ్చారనమాట, చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రిన్సిపల్ అప్రూవల్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అనేటువంటి అంశాలను కూడా అందులో చాలా స్పష్టంగా కూడా చూపించినటువంటి పరిస్థితి. గ్రాంట్ ఆఫ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ పేరుతోటి ఈ డాక్యుమెంట్ని వాళ్ళు ఇచ్చారు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది ఇందాక మీరు అది కూడా అఫీషియల్, మీరు కూడా చూపించింది అఫీషియలే. పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ అవుతాయి. అదేదో మీరు నేను నోట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 మధ్యలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడినవి కట్ చేసి చూపించేటటువంటి పరిస్థితి కాదు బహుశా వాళ్ళు అనుకుంటున్నట్టు. సో ఇవన్నీ కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్. సో ఏంటి ఇంత స్పష్టంగా కళ్ళ ముందు ఎవరు పర్మిషన్లు తెచ్చారు, ఎవరు పూర్తి చేశారు, ఎవరు క్లియరెన్స్ ఇచ్చారు, అన్నీ ఉన్నా సరే ఇది మాదే అంటారు. ఏంటి అసలు? 2023లో మార్చిలో అనుకుంటా, మార్చో మే అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 2024 జనవరి కల్లా ఫేవర్ వచ్చేసింది, ఎలక్షన్ ఫేవర్ వచ్చేసింది. అదొక 5, ఇదొక మొత్తం లెక్కేసుకుంటే మనము 5, 7 ఒక 7 నెలలు. సో 7 నెలల భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసేసామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? సార్ రాజు గారు, ఇందాక నేను లోక్సభలో ఇది పార్లమెంట్ వెబ్సైట్లోనే ఉంటుంది, లోక్సభలో అడిగిన ప్రశ్న లిఖిత పూర్వక ఇచ్చి సమాధానాన్ని చూపిస్తే ఆయన నమ్మలేదు. ఇప్పుడు మీరు ఇది ప్రిన్సిపల్ డాక్యుమెంట్ అప్రూవల్ చూపిస్తే దీన్ని నమ్ముతారా?